వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను సౌమ్య. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. బెల్లం ఉత్పత్తుల తయారీపై ఈ నెల 25న రైతులకి అవగాహన కార్యక్రమం. అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి వెల్లడి. జగనన్న కాలనీలలో నిర్మాణాలు వేగంగా పూర్తయ్యేలా చూడండి. అధికారులని ఆదేశించిన బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా. భోగరాజు స్మారక భవనం నిర్మాణ పనులు ప్రారంభించే వరకు ఉద్యమం. భవన నిర్మాణ సాధనా సమితి సభ్యుల హెచ్చరిక. అంతర్జాతీయ రహదారికి తక్షణం మరమ్మతులు చేపట్టండి. పూతలపట్టు నియోజకవర్గం అఖిలపక్ష నాయకుల డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏపీలోని అనకాపల్లిలో బెల్లం మార్కెట్ అభివృద్ధికి, ఈ ప్రాంత రైతులకి బెల్లం ఉత్పత్తులకి సంబంధించి అవగాహన కల్పించడంపై చర్యలు తీసుకోనున్నట్లు ఎంపీ డాక్టర్ సత్యవతి తెలిపారు. తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, అనకాపల్లి బెల్లం కీర్తి దేశంలోనే 2వ స్థానంలో నిలిచిందని అన్నారు. ఇక్కడ బెల్లంతో చాక్లెట్లు తదితర ఉత్పత్తుల తయారీకి రైతులకి అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 25న వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో రైతులకి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి, శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొంటారని తెలిపారు. కేంద్రీకరణని ఒక సరికొత్త ఆలోచనతో మరి ప్రజలందరికీ కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరి చక్కగా అందటం కోసం అని చెప్పి నూతన జిల్లాలను ఏర్పాటు చేయటం, అందులో మన అనకాపల్లి పార్లమెంటు 7 నియోజకవర్గాలు కలిపి ఒక కొత్త జిల్లాగా అవతరించటం మరి మనందరికీ తెలుసు. మరి ఈ జిల్లాని మరి గౌరవ శాసనసభ్యుల సహకారంతో మరి ఈ పార్లమెంటుకి ఎన్నికైన ప్రతినిధిగా ముఖ్యమంత్రి గారి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అవకాశం ఇవ్వటం, ప్రజలందరి సహకారంతో, మా గౌరవ శాసనసభ్యుల సహకారంతో మరి పార్లమెంటు ప్రతినిధిగా పార్లమెంట్లో అడుగుపెట్టడం మరి నేను ఇప్పటికీ కూడా మర్చిపోలేను. నా జీవితంలో నాకు దొరికిన ఒక అరుదైన అవకాశం. మరి ఈ అవకాశాన్ని ప్రజల కోసం ప్రతి క్షణం కూడా మరి వినియోగించుకుంటున్నానని చెప్పి ఈరోజు సగర్వంగా కూడా మీ ద్వారా కూడా తెలియచేయడానికి నేను ఎంతో సంతోషిస్తూ, మరి ముఖ్యంగా మనకి అనకాపల్లి కొత్త జిల్లా అనేక రకాల అటు పారిశ్రామికంగా కానీ, ఇటు రైతులకు సంబంధించి కానీ, మరి ఎస్టీ హ్యాబిటేషన్ కూడా ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన జిల్లా మనది. మరి వైశాల్యంలో కూడా పెద్ద జిల్లా మన అనకాపల్లి. మరి ఇటువంటి అనకాపల్లిలో మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం అంటే మనకి చెరుకు పండించే రైతులు మనకి మొట్టమొదటిగా గుర్తొస్తారు. మరి ఆ చెరుకు పండించే రైతులు గత అనేక సంవత్సరాల నుండి మరి వాళ్ళు బెల్లం తయారీలో అనకాపల్లి మార్కెట్ దేశంలోనే 2వ అతిపెద్ద మార్కెట్ మనందరికీ తెలుసు. మరి అనేక రకాల కారణాలతో మరి మార్కెట్ అనేక రకాలుగా ఒడిదుడుగులకి లోనవున్న నేపథ్యంలో రైతులకి ఎటువంటి గిట్టుబాటు ధర రాకుండా వాళ్ళందరూ కూడా చెరుకుని పండించడం కూడా తగ్గించి అనేక ఇబ్బందులు గురి అవుతూ మనకి అనేక సార్లు వాళ్ళు బాపట్ల జిల్లా బాపట్లలోని జగనన్న కాలనీలలో మౌలిక వసతులు కల్పించాలని, పక్కా గృహాల నిర్మాణాలు వేగంగా పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా ఆదేశించారు. బాపట్లలోని ప్యాడిషన్పేట జగనన్న కాలనీ లేఅవుట్ను ఆయన స్వయంగా పరిశీలించారు. పేదల పక్కా గృహ నిర్మాణాలకి అవసరమైన ఇనుము, ఇసుక, సిమెంట్ అందుబాటులో ఉంచాలని తెలిపారు. జగనన్న కాలనీల్లో రహదారులు వేగంగా నిర్మించాలన్నారు. ముఖ్యంగా నీటి వనరులని సమకూర్చాలన్నారు. గృహ నిర్మాణ సామాగ్రి లబ్ధిదారులకి అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. లబ్ధిదారులు తమ గృహాలు నిర్మించుకునేలా రుణ సదుపాయం వారికి కల్పించాలని అధికారులకి సూచనలు చేశారు. సచివాలయాల ఇంజనీరింగ్ అసిస్టెంట్లు అలసత్వం వీడి చిత్తశుద్ధితో పనిచేయాలని మందలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జి రవీందర్, గృహ నిర్మాణ శాఖ పీడీ ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్, హౌసింగ్ డిఈ శ్రీనివాసరావు, ఇంజనీరింగ్ అధికారులు, సచివాలయాల ఉద్యోగులు, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మచిలీపట్నంలో స్వాతంత్ర సమరయోధుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య జ్ఞాపకార్థం నిర్మించే స్మారక భవనానికి వైసీపీ పాలకులు అడ్డంకులు సృష్టించడం దుర్మార్గమని భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణ సాధనా సమితి సభ్యులు వ్యాఖ్యానించారు. వేమూరి రామకృష్ణారావు, పివి ఫణికుమార్, పిఎస్ఆర్ శర్మ, గంజాల రవికుమార్ తదితర సభ్యులు మచిలీపట్నం నగర కార్పొరేషన్లోని వివిధ కూడళ్లలో కరపత్రాలతో పాటు గులాబీ పువ్వులని పలువురికి అందజేస్తూ నిరసన తెలిపారు. భోగరాజు పట్టాభి సీతారామయ్య జ్ఞాపకార్థం నిర్మించే స్మారక భవనానికి పాలకులు అడ్డు తగిలితే పుట్టగతులుండవని వ్యాఖ్యానించారు. స్మారక భవన నిర్మాణానికి ప్రభుత్వం స్థలం కేటాయించి ఏడాది గడుస్తున్నా పూర్తి స్థాయిలో అనుమతులు ఇవ్వకపోవడం దురదృష్టకరమని అన్నారు. పలుమార్లు స్పందనలో అర్జీలు ఇచ్చి అఖిలపక్షం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ను కలిసిన అధికారులు పాలకులకు భయపడి స్పందించకపోవడం బాధ కలిగిస్తోందని అన్నారు. స్మారక భవనం నిర్మాణ పనులు పాలకులు ప్రారంభించే వరకు పాలకుల వైఖరిని ఎండగడుతూ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని అన్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలం చిత్తూరు గుడియాతం 188 అంతర్జాతీయ రహదారికి తక్షణం మరమ్మతులు చేపట్టాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. గత 15 ఏళ్లుగా రహదారి గుంతలమయం కావడంతో మరమ్మతులు చేపట్టకపోవడంతో అనేకసార్లు ప్రమాదాలు, ప్రతినిత్యం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఈ మేరకు స్పందన కార్యక్రమంలో తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించి వెంటనే అంతర్జాతీయ రహదారి మరమ్మతులు చేపట్టాలని కోరారు. ప్రతి ఒక్కరు ఆ రోడ్లో అధికారులు వెంటనే రోడ్లు మరమ్మతులు అధికారులు వెంటనే అఖిల పక్షాల ఐక్యత, అఖిలపక్ష పార్టీల ఐక్యత. నమస్కారం. కిందటి వారం జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుల వారి పిలుపు మేరకు అఖిలపక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ అఖిలపక్షం మన జోడిచింతల నుంచి తమిళనాడు బార్డర్ వరకు ఉన్న రోడ్ల దయనీయ పరిస్థితిపై ఒక పటిష్టమైన కార్యాచరణ రూపొందించడం కోసం ఈ అఖిలపక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ అఖిలపక్ష సమావేశంలో రోడ్లు మరమ్మతులు పూర్తి అయ్యేంత వరకు పోరాటం నిర్విరామంగా చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ అఖిలపక్ష సమావేశంలో భారతీయ జనతా పార్టీ, సిపిఐ, సిపిఎం పార్టీలు పాల్గొనడం జరిగింది. ఈరోజు ఇందులో భాగంగా ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి ఈ సమస్యకు సంబంధించి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి ఒకటే తెలియజేసుకుంటున్నాను. ఈ సమస్య ఈనాటిది కాదు. గత 4 సంవత్సరాల నుంచి దయనీయమైన పరిస్థితుల్లో రోడ్డు ఉన్నప్పటికీనూ ప్రతి ప్రజాప్రతినిధి, అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఈ రోడ్లపైనే వెళ్తూ వస్తూ కూడా దీన్ని ఏమాత్రం పట్టించుకునే సందర్భం మనం అందరం చూస్తున్నాం. కానీ ఈ రోజు నుంచి ఈ అఖిలపక్షం ఈ రోడ్లు పూర్తి స్థాయిలో మరమ్మతులు అయ్యేంత వరకు కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ అఖిలపక్ష ఈరోజు చిత్తూరు జిల్లా యాదమరి మండలంలోని మండల తహసీల్దార్ ఎంపీడీఓ కార్యాలయం అధికారులు ఇద్దరికి కూడా
అఖిలపక్ష పార్టీలైనటువంటి జనసేన, సిపిఐ, సిపిఎం, బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే గత 4 సంవత్సరాల కాలంగా మన తమిళనాడు బార్డర్, పరదనామి బార్డర్ నుండి ఇక్కడ జోడిచింతల వరకు ఉన్నటువంటి యాదమరి రోడ్లని గుంటలమయంగా అయిపోయి వర్షాకాలం వస్తే అసలు ఇది రోడ్డు ఉందా లేదనే పరిస్థితి లేదు. దానివల్ల వాహనదారులందరూ కూడా చాలామంది యాక్సిడెంట్లు గురి కావడం జరిగింది. చాలామంది దెబ్బలు గురి ఆసుపత్రులు పాలైన రోజులు ఉన్నాయి. ఈ రోజు ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో వచ్చినటువంటి ప్రజలు కూడా యాదమరి మండలంలోని జోడిచింతల రోడ్డును వెంటనే మరమ్మతులు చేపట్టాలని చెప్పి ఈరోజు అఖిల పక్షాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ హైవేల్లో కానీ ఏ రోడ్లు కూడా రాష్ట్రంలో పెండింగ్ ఉండకూడదని చెప్పి స్పష్టంగా ప్రకటన చేస్తున్నారు. అయితే గత 4 సంవత్సరాలుగా ఈ యాదమరి మండలంలో జోడిచింతల నుంచి తమిళనాడు సరిహద్దు వరకు ఉన్న రోడ్డుని ఎందుకు మరమ్మతులు చేపట్టలేదని చెప్పి మేము ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అందువల్ల ఇక్కడ ఒక వాహనదారులే కాదు, ఆ పరిధిలో ఉన్న దాదాపు 100 గ్రామాల ప్రజలు ఈరోజు అనారోగ్యానికి గురవుతున్నారు. దుమ్ము ధూళితో ఈరోజు 4 సంవత్సరాలుగా అక్కడ గడుపుతున్న పరిస్థితి ఉంది. చిన్నపిల్లలు, మహిళలు ఈరోజు ఆ దుమ్ముతో ధూళితో ఈరోజు అనారోగ్యానికి గురైపోయి ఈరోజు వేల రూపాయలు ఆసుపత్రులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. అఖిలపక్ష పార్టీల తరఫున ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి జోడిచింతల నుంచి తమిళనాడు బార్డర్ వరకు పాడైన రోడ్లని మరమ్మతులు చేయాలని గత 4 సంవత్సరాలుగా మా జనసేన పార్టీ తరఫున కుమారు వాళ్ళ జనసేన పార్టీ తరఫున పోరాటం చేస్తున్నారు. కానీ స్పందించలేదు. గత వారం అఖిలపక్ష పార్టీ మీటింగ్ పెట్టుకొని ఈ యొక్క రోడ్డు మరమ్మతులు చేయాలని చెప్పి ఏ విధంగా చేయాలి ఏమిని మేము చర్చించుకోవడం జరిగింది. అదే దానిలో భాగంగా ఈరోజు ఎంఆర్ఓ, ఎండి వారికి లెటర్ ఇవ్వడం జరిగింది. తక్షణమే ఈ యొక్క రోడ్డు మరమ్మతులు చేపట్టకపోతే తదుపరి తీవ్రంగా అధికారులపైన దండయాత్ర చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల యొక్క కష్టాలని, లారీలు కావచ్చు, ఆటోలు కావచ్చు, గర్భిణీ స్త్రీలు ప్రయాణించేది కావచ్చు, ఒక రాష్ట్రానికి బాపట్ల జిల్లా సాగు, మురుగునీటి కాలువల అభివృద్ధి పనులు జూన్ 10లోగా పూర్తి చేయడానికి ప్రణాళికలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా అధికారులని ఆదేశించారు. కలెక్టరేట్లోని స్పందన హాల్లో జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సాగుకి నీరు విడుదల చేసే సమయంలో కాలువ పనులు పూర్తి చేయడానికి పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని ఇరిగేషన్ అధికారులని సూచించారు. జిల్లాలో అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటల నమోదు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక పంపాలని అన్నారు. జిల్లాలో ఈ కేవైసీ 16వ శతాబ్దం పెండింగ్ ఉందని వెంటనే 100% పూర్తి చేయాలని అన్నారు. జిల్లాలో నాబార్డ్ బ్యాంకు ద్వారా అందించే వ్యవసాయ రుణాలని వినియోగించుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా రైతులకి భూసారానికి ఉపయోగించే నవధాన్యాలను పంపిణీ చేశారు. అనంతరం మత్స్యశాఖకి సంబంధించిన మొబైల్ ఆక్వా ల్యాబ్ ని ప్రారంభించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ దశరథ మహారాజు, జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, వ్యవసాయ శాఖ జేడి అబ్దుల్ సత్తార్, పశు సంవర్ధక శాఖ జేడి హనుమంతరావు, మత్స్యశాఖ జేడి సురేష్, ఉద్యానవన శాఖ ఏడి జన్నమ్మ, రైతులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్ కార్యాలయం పరిసరాల్లో గల ప్రభుత్వ భూముల్లో వివిధ పార్టీల అండదండలతో వేసిన గుడిసెలని మున్సిపల్ రెవెన్యూ పోలీస్ శాఖల ఆధ్వర్యంలో జేసీబీతో తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో గుడిసెల వాసులంతా ఏకమై ఎదురు తిరిగారు. పోలీసులు భారీగా తరలివచ్చి గుడిసెల్ని తొలగించారు. ఈ సందర్భంగా పోలీసులకి గుడిసె వాసులకి మధ్య తోపులాట వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో కొందరికి గాయాలయ్యాయి. ప్రభుత్వ భూములని ఆక్రమించిన వారిని అధికారులు పలుమార్లు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. 2-3 నెలలు కావస్తున్న అధికారుల మాటలు పట్టించుకోకుండా వారు వ్యవహరిస్తుండటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మున్సిపల్ రెవెన్యూ పోలీసు శాఖల ఆధ్వర్యంలో గుడిసెలని తొలగించారు. నల్లగొండ పార్లమెంట్ ప్రవాస్ యోజన భాగంగా కేంద్ర భారీ పారిశ్రామిక శాఖ మంత్రి మహేంద్ర సింగ్ పాండే దేవరకొండ నియోజకవర్గానికి ఈరోజు విచ్చేస్తూ ఉన్నారు. గత 19 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనులను పర్యవేక్షించి గుర్రపు తండాలో గిరిజన మహాసమ్మేళన కార్యక్రమానికి కూడా మంత్రి గారు హాజరు కాబోతూ ఉన్నారు. దేవరకొండ నియోజకవర్గం గత శతాబ్ద కాలం నుంచి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు, నక్కలగండి ప్రాజెక్టు, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టులు ప్రారంభించి ఇప్పటి వరకు కూడా 1 ఎకరాకు నీరు అందించకుండా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ 1 రూపాయి కూడా బడ్జెట్లో కేటాయింపులు జరగకపోగా ఇప్పటి వరకు తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చి పాలమూరు ఎత్తిపోత, డిండి ఎత్తిపోత, నక్కలగండి ప్రాజెక్టు, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. కనుక అక్కడ పర్యవేక్షించి వాళ్ళు అక్కడ ఎందుకు పనులు
అయితలేవు. అదేవిధంగా గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల మీద మంత్రి గారు గిరిజనులతోని చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల వైద్య విధాన పరిషత్ సామాజిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శిరీష ఆధ్వర్యంలో అంతర్జాతీయ క్యాండిల్ లైట్ మెమోరియల్ డే ర్యాలీ నిర్వహించారు. కౌన్సిలర్ బాబు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మే నెల 3వ ఆదివారం HIV ఎయిడ్స్తో మరణించిన వారి ఆత్మశాంతి చేకూరాలని అంతర్జాతీయ క్యాండిల్ లైట్ మెమోరియల్ జరుపుకుంటామని తెలిపారు. ఈ సంవత్సరం బలమైన సమాజం నిర్మించడానికి HIVతో జీవిస్తున్న వారి పట్ల ప్రేమ సంఘీభావం విస్తరించుకుందామని అన్నారు. ఏదో ఒకరోజు HIV ఎయిడ్స్ వ్యాధికి నివారణ వస్తుందని, వ్యాధి సోకిన వారు ఎవరైనా దృఢంగా మానసిక ధైర్యంతో ఉండాలని సూచించారు. HIV సోకిన వారి పట్ల వివక్ష చూపరాదని ఈ అంతర్జాతీయ క్యాండిల్ లైట్ మెమోరియల్ డే ముఖ్య ఉద్దేశమని అన్నారు. 4 రోడ్ల కూడలి వరకు జరిగిన ఈ ర్యాలీలో ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఫయాజ్, సిబ్బంది భార్గవి, దాక్షాయిని, సెల్విలత, పుణ్యవతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ క్యాండిల్ మెమోరియల్ డే అనేది జరుపుకుంటున్నాము. ఎందుకంటే HIV ఎయిడ్స్తో మరణించిన వారికి ఆత్మశాంతి చేకూరాలని ఈరోజు మేము క్యాండిల్ లైట్ డే మెమోరియల్ డే జరుపుకుంటున్నాము. ప్రపంచం వ్యాప్తంగా ప్రతి సంవత్సరము మే నెల 3వ ఆదివారము HIV ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు వారికి ఆత్మశాంతి చేకూరాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ మండలంలో ఉన్నటువంటి HIVతో జీవిస్తున్న వారు, వారి కుటుంబ సభ్యులు మీరు దృఢంగా మానసికమైనటువంటి నిబ్బరంతో మీరు ఉండాలని, ఖచ్చితంగా ఏదో ఒకరోజు HIV నివారణకు మందులు కనుక్కుంటారు. శాస్త్రవేత్తలు ఆ దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. కాబట్టి మీరు ఎలాంటి భయంతో గురి కాకుండా మీరు మన దగ్గరలో ఉన్నటువంటి ICCC కేంద్రంలో నిపుణులైనటువంటి వైద్యులు ఉన్నారు. దాంతోపాటు మీకు మానసిక స్థైర్యాన్ని నింపుటకు నిపుణులైనటువంటి మానసిక నిపుణులు కూడా మీకు అందుబాటులో ఉన్నారు. మీరు మానసిక స్థైర్యంతో ఉండి డాక్టర్ చెప్పిన సలహా ప్రకారం నడుచుకుంటూ మంచి ఆహారం అంటే పౌష్టికాహారము, గుడ్డు, పాలు ఇలాంటివి తీసుకుంటూ మీరు దృఢ నిశ్చయంతో మీరు ఉండి మీకు అందరికీ మేము అండగా ఉంటాము, మీకు తోడుగా ఉంటాము. మీరు ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు వరదరాజులు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. పుంగనూరులో జరిగిన ఒక కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్, వైస్ చైర్మన్ మునుస్వామి వరదరాజులని మంత్రికి పరిచయం చేయగా పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వెంటనే ఎమ్మెల్సీ భరత్ సూచనల మేరకి మున్సిపల్ ప్రత్యేక సలహాదారునిగా ఆయనను నియమించారు. ఈరోజు మా మున్సిపల్ వైస్ చైర్మన్ ఆధ్వర్యంలో, మున్సిపల్ గారి ఆధ్వర్యంలో వరద అని చెప్పేసి వరదరాజులు అని చెప్పేసి ఈయన గతంలో అప్పుడు కుప్పం పంచాయతీ కొరకు 4 సార్లు తెలుగుదేశం తరఫున వార్డు మెంబర్గా ఉండినారు, ఒకసారి ఎంపీటీసీగా ఉండినారు. ఈ రోజు వాళ్ళ ఇంటికి కూడా అన్ని పథకాలు చేరినాయి. ఎక్కడ కూడా ఈ పర్టికులర్ పార్టీ అనో ఈ ప్రాంతం ఎక్కడ బెస్ట్ చూపించలేదు. ఈరోజు అన్నగారి ఆశీర్వాదంతో వారు కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకోవడం జరుగుతుంది. మనందరం కూడా ఒకసారి వరదరాజులు గారికి ఒకసారి చప్పట్లతో పార్టీలోకి ఆహ్వానిస్తూ అన్నగారిని ఒక్కసారి వారిని పార్టీలో చేర్చుకోవాల్సిందిగా వినమ్రగా. ప్రముఖ తెలుగుదేశం పార్టీ నాయకుడు, అందులో ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో ఆయన కొరకు పనిచేసిన వ్యక్తి ఈరోజు మన కౌన్సిలర్ మున్సిపల్ అధికారులు, అదేవిధంగా మన మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ సుధీర్ ఆధ్వర్యంలో మన పార్టీలో చేరుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మద్దతుగా ఉంటారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.
స్టేజ్పై నాయకులందరూ దయచేసి కూర్చోవాలి. సన్మాన కార్యక్రమం ఎప్పుడు మంత్రి గారి చేతుల మీద జరుగుతుంది. అనంతపురం జిల్లా చిగిచెర్లకు చెందిన కవిత మృతి కేసులో కొంతమంది అనవసరంగా తనపై ఆరోపణలు సృష్టించారని రూట్ హాస్పిటల్ కన్సల్టెన్సీ గైనకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మీకాంత తెలిపారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కొంతమంది తన మీద అనవసరంగా అబాండాలు వేస్తున్నారని అన్నారు. జరిగిన వాస్తవం తెలియకుండా మాట్లాడుతున్నారని, అబార్షన్ వికటించి మృతి చెందిన కవిత రూట్ హాస్పిటల్లో చనిపోలేదని, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి తీసుకువచ్చినప్పుడు చనిపోయిందని తెలిపారు. కవిత మృతికి తానే కారణమని తెలిస్తే చట్టపరంగా ఏ శిక్ష విధించినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. హాస్పిటల్కి వచ్చింది, కడుపు నొప్పితో 7 నెలలు కడుపు నొప్పితో వచ్చింది. ముందు 2 సిజేరియన్లు, దానివల్ల రిస్క్ ఉంటుంది అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినాము. రిస్క్ కూడా ఒప్పుకున్నారు. కొన్నిసార్లు కడుపు పగిలే అవకాశం ఉంటుంది, ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ అట్లా అవసరమైతే ఆపరేషన్ కూడా చేయాలి అని అన్నీ చెప్పినాం. అన్నిటికీ ఒప్పుకొని వాళ్ళు అడ్మిట్ అయ్యారు. ఆదివారం 10 గంటలకు డెలివరీ అయిపోయింది. ఆదివారము 4 గంటల వరకు అబ్జర్వేషన్లో ఉన్నారు. 4 గంటల వరకు అబ్జర్వేషన్లో ఉన్నారు. అబ్జర్వేషన్లో ఉండడం వల్ల పేషెంట్ అన్ని బాగున్నాయి, మేము ఇంటికి వెళ్తామని వాళ్ళే అడిగినారు. వాళ్ళ హస్బెండ్ పిల్లలు ఉన్నారు, మేము వెళ్ళిపోతాం మేడం, మాకు బాగుందని చెప్పేసి అక్కడ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయినారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా పేషెంట్ బాగుంది. రాత్రి కూడా భోంచేసింది, మాత్రలు వేసుకుంది. మళ్ళీ మధ్యరాత్రిలో కొద్దిగా మోషన్స్ ఎక్కువ అయినాయని చెప్పేసి వాళ్ళే చెప్పినారు పేషెంట్ వాళ్ళు. మోషన్స్ ఎక్కువ కావడం వల్ల ఆమె నీరసం అయిపోయింది. మళ్ళీ పొద్దున్నే వస్తారేమో అని కూడా అనుకున్నారు, కానీ పొద్దున్న కూడా వాళ్ళు బయటికి రాలేదు, అక్కడే ఉన్నారు. మళ్ళీ 9 గంటలకి ఆమె టిఫిన్ చేసి మాత్రలు వేసుకుంది. అప్పటికే నీరసం అయిపోయి ఇంట్లోనే గంట తర్వాత పడిపోయింది. పలకలేదు, ఉలకలేదు అని చెప్పేసి వాళ్ళ ఆటోలో తీసుకొని వస్తూ మధ్యలో మాకు హాస్పిటల్కి ఫోన్ చేసినారు. రూత్ హాస్పిటల్కి ఫోన్ చేస్తే డ్యూటీ డాక్టర్ కాల్ రిసీవ్ చేసుకున్నారు. అర్జెంటుగా తీసుకురండి అని చెప్పినారు. ఆటోలో వచ్చినారు. ఆటోలో నుంచి చేతుల్లో హాస్పిటల్ లోపలికి తీసుకొచ్చినారు. తీసుకొచ్చిన తర్వాత పల్స్ ప్రోబ్ ఇవన్నీ పెట్టినారు. ఏమి పల్స్ బీపీ ఏమి రికార్డు కాలేదని నాకు 1 మినిట్లో ఫోన్ చేసినారు. నేను గవర్నమెంట్ హాస్పిటల్లో డ్యూటీలో ఉన్నాను, ఇక్కడ పంపించండి అమ్మా తొందరగా అని చెప్పినాను. నేను గైనిక్ డిపార్ట్మెంట్కి వస్తుందేమో అనుకున్నా, అది క్యాజువాలిటీలోకి పోయింది. నేను మళ్ళీ కనుక్కుంటే లేదు మేడం పేషెంట్ డెత్ అయినారు అని చెప్పినారు. ఎందుకు డెత్ కారణం ఏమి అనేది నాకు తెలియదు. నాకు సంబంధించింది అయితే నా వల్ల అయితే పేషెంట్ డెత్ అయితే కాలేదు. ఒకవేళ దానికి సంబంధించింది ఏమైనా డెత్ నా వల్ల జరిగిందంటే చట్ట ప్రకారము నేను దేనికైనా చట్ట ప్రకారం నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం నల్లగాంపల్లి పంచాయతీ మడుపోలూరుకి చెందిన ఆర్ చిన్నయ్య ట్రాక్టర్తో మట్టి లోడ్ డ్రైవింగ్ చేస్తుండగా పక్కకు ఒరిగి ట్రాక్టర్ అప్సైడ్ అవడంతో మట్టి అతనిపై పూడుకొని పోయి ఊపిరాడక అక్కడికక్కడే మరణించాడు. ట్రాక్టర్ యజమాని ప్రసాద్ నాయుడు పోలీసులకి సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బెల్లం ఉత్పత్తుల తయారీపై ఈ నెల 25న రైతులకి అవగాహన కార్యక్రమం. అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి వెల్లడి. జగనన్న కాలనీలలో నిర్మాణాలు వేగంగా పూర్తయ్యేలా చూడండి, అధికారులని ఆదేశించిన బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా. భోగరాజు స్మారక భవనం నిర్మాణ పనులు ప్రారంభించే వరకు ఉద్యమం. భవన నిర్మాణ సాధనా సమితి సభ్యుల హెచ్చరిక. అంతర్జాతీయ రహదారికి తక్షణం మరమ్మతులు చేపట్టండి, పూతలపట్టు నియోజకవర్గం అఖిలపక్ష నాయకుల డిమాండ్. బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.